ఒంగోలు జిల్లా జైలు యొక్క భద్రత దృష్ట్యా మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ జైలును సందర్శించారు. జిల్లా కారాగార పరిసరాలను, ఖైదీల గదులు, జైలు హాస్పిటల్ మరియు అన్ని ప్రదేశాలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. అనంతరం జైలు అధికారులు మరియు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అధికారులతో ప్రకాశం జిల్లా ఎస్పీ దివాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జైలు భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. జైళ్లలో భద్రతా లోపాలు తలెత్తకుండా అవసరమైన అదనపు సిబ్బంది ఉండేలా చూసుకోవాలన్నారు. ఖైదీల గదులు, సాధారణ ప్రాంతాలు, సందర్శకుల గదులు మరియు సిబ్బంది ప్రవేశ ద్వారాల వద్ద క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఖైదీలు అక్రమ వస్తువులు జైల్లోకి చేరకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఖైదీలతో సందర్శకుల భేటీల నిబంధనల ప్రకారం మాత్రమే అనుమతించాలన్నారు. మహిళా ఖైదీలకు ప్రత్యేక భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా ఎస్పీ గారి వెంట జైలు సూపరింటెండెంట్ పి. వరుణారెడ్డి, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ఒంగోలు 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ కోనరంగారావు, ఆర్ఐ సీతారామరెడ్డి, జిల్లా జైలర్ రమేష్, ఎన్ శ్రీనివాసరావు మరియు కారాగార వైద్యాధికారి డాక్టర్ ఎస్వి బ్రహ్మతేజ మరియు తదితరులు పాల్గొన్నారు.